పవన్ కళ్యాణ్ ఆంధ్ర కింగ్ అంటే బాలయ్య బాబే. ఆంధ్ర కింగ్ తాలూకా అంటే పవన్ కళ్యాణ్ గారు, విజయ్ దేవరకొండ. ఆంధ్ర కింగ్ తాలూకా అంటే నేను పిఎస్పీకి ఏమో అనుకున్నాను, బట్ సో మరి ఆంధ్ర కింగ్ తాలూకా అని ఒక టీజర్ వచ్చింది. సో ఫస్ట్ నేమ్ వినగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? ఫస్ట్ అందరికి పవన్ కళ్యాణ్ పిఠాపురం తాలూకా అని టైటిల్ పెట్టాల్సింది. మేబీ ఫ్యాన్స్ అంతా కొట్లాడుకుంటారు, మీ ఫ్యాన్ మా ఫ్యాన్, ఆంధ్ర కింగ్ అని పెట్టారు. కానీ దీనికి రూమర్స్ కూడా వస్తుంది, కన్నడ కింగ్ అని పెట్టాల్సింది పోయి ఆంధ్ర కింగ్ ఎందుకు పెట్టారని. ఎందుకంటే ఉపేంద్ర గారి కటౌట్ తో ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు. రామ్ గారు అయితే ఒక యంగ్ లుక్ లో, అప్పుడు దేవదాసు ఆ టైంలో ఎలా ఉన్నారో, రెడీ ఆ టైంలో ఆ లుక్ లో కనపడుతున్నారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు రామ్ గారు. నిజంగా సినిమా ఒక ఫ్యాన్స్ బేస్ గా అన్నట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే టీజర్ లోనే ఆ టికెట్లు చింపడం చూస్తే, ఒకప్పుడు చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి మనం అంటే 90 కిడ్స్ చిన్నప్పుడు ఎలా టికెట్స్ అన్ని ఫ్యాన్స్ ఎలా అమ్ముకునే వాళ్ళు నిజంగా రియల్ చూపించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గాని బొమ్మ గారు కానీ అదే ప్లేస్ లో పడింటే ఈ పాటికి రామ్ గారిని ఇంకా ఎక్కడో లేపేసి ఉంటారు. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ గానే ఊహించుకుంటున్నారు అందరూ ఆ స్టోరీ అని నా అభిప్రాయం అండి. మరి ఉపేంద్ర గారి ప్లేస్ ఏ యాక్టర్ ఉంటే బాగుంటుంది? మేబీ జగతి బాబు గారు కూడా ఉండొచ్చు, లేదా శ్రీకాంత్ గారు. అంటే ఇక్కడ ఉన్న హీరోస్ పెట్టి ఇంకా బాగుండిండు. ఇంకా ఎటువంటి లొల్లి లేకుండా కన్నడ వాళ్ళని పెట్టారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఒక ఫ్యాన్ బాయ్ స్టోరీ అని చెప్తున్నారు. ఆ ఫ్యాన్ బాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఎట్లా ఉండదు? అదే ఆ స్టోరీ మొత్తం. ఇంకా మీరు ఒకవేళ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా అందరూ ఉపేంద్ర గారి ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారినే ఊహించుకుంటారు. ఒకవేళ ఉపేంద్ర దాంట్లో విలన్ అయితే చెప్పలేము. అంటే హీరోకి ఒక సినిమా వచ్చింది కదా, ఒక విచిత్రం అని, హీరోకి తెలియకుండానే సినిమా తీస్తారు ఫ్యాన్. అదే చెప్పలేము, స్టోరీస్ ఎన్నో ఉంటాయో. ఈ డైరెక్టర్ మహేష్ బాబు గారు రామ్ గారిని ఒక యంగ్ లుక్ లో బాగా తీసినట్టు అనిపించింది. నిజంగా ఆల్ ద బెస్ట్ రామ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ సినిమా కమ్బ్యాక్ ఆఫ్టర్ రామ్ గారికి మన ఇస్మార్ట్ శంకర్ తర్వాత గేవి హిట్ లేవు. ఈ సినిమా ఒక తాలూకా అని పెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ వైబ్స్ కూడా ఎక్కడో వస్తున్నాయి. కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని హక్ చేసుకుంటారని నా అభిప్రాయం అండి. ఆంధ్ర కింగ్ తాలూకా అని తాలూకా అనగానే గుర్తొచ్చేది మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు, అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, పిఠాపురం గారి తాలూకా అని చెప్పేసి, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి ప్రతి వెహికల్స్ చూస్తే అక్కడికి పవన్ కళ్యాణ్ గారే స్పందించి, అరే అది తీసేయండి మీరు అందరు అభిమానులు అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ చేసి ఆ పిఠాపురం తాలూకాని తీసేయడం చెప్పేది. ఇలా చూసుకుంటే ట్రీజర్ చూసుకుంటే గిట్ట ఉపేంద్ర గారి కటౌట్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మనము తాలూకా అనే చూస్తే మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి కంపల్సరీ మన తెలుగు హీరో ఉంటే బాగుంటుండే. ఉపేంద్ర గారు చూసుకుంటే వారు కన్నడ హీరో. ఇవాళ చూసుకుంటే గిట్ట మన తెలుగు నుంచి చాలా మంది తెలుగు యువత కూడా చాలా మంది మంచి యాక్టివ్గా ఉండి సినిమాలు కూడా చాలా హిట్ గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ తెలుగు హీరోది కూడా ఆ ప్లేస్ లో చూసుకుంటే గిట్ట విజయ్ దేవరకొండ గాని సమ్ అలాంటి యంగ్ డైనామిక్, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ లో విజయ్ దేవరకొండ అయితే గిట్ట సూపర్ డూపర్ గా ఉంటది. కాబట్టి ఇలాంటి సినిమాలు కూడా వారు తీస్తే గిట్ట బాగుంటుందని నేను అనుకుంటున్నా. సో మరి ఇది ఒక ఫ్యాన్ బాయ్ స్టోరీ అంటున్నారు. ఆ ఫ్యాన్ బాయ్ ఒకవేళ పవర్ స్టార్ గారి ఫ్యాన్ అయితే ఎట్లుంటది? సూపర్ ఉంటది. ఎందుకంటే మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది, ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మన నితిన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానము. వారి సినిమాలో కూడా మంచి అది ఉంటది. కాబట్టి ఎవరైనా కూడా పవన్ కళ్యాణ్ గారి, నేను అనుకుంటున్నా తాలూకా అనగానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గానే అది చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీ వారి ఫ్యాన్స్ కూడా సినిమాని హిట్ చేస్తారు, చాలా సక్సెస్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి అనుకుంటున్నా. ఆంధ్ర కింగ్ అంటే బాలయ్య బాబే. బాలయ్య బాబు గారు. సో మరి టీజర్ ఎలా అనిపించింది? టీజర్ సూపర్ హిట్, సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆల్రెడీ రామ్ గారి అభిమానులతో పాటు బాలయ్య బాబు అభిమానులు ఎక్కువ రామ్ గారి సినిమా చూస్తుంటారు. రామ్ పోతిన గారి సినిమా నేను 10 సినిమా బెనిఫిట్స్ చూస్తుంటాను. ఆయన స్మార్ట్స్ తో డబుల్ స్మార్ట్ ప్రతి సినిమాలో ఆయన ఎనర్జెటిక్ గానే ఉంటారు. సో మరి బ్యాక్గ్రౌండ్ లో ఉపేంద్ర గారి ఒక పెద్ద కట్అవుట్ పెట్టారు కదా, మరి ఆ కట్అవుట్ ని తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఉపేంద్ర గారిదే సినిమాలో క్యారెక్టర్ ఉన్నట్టుంది, దానికి సంబంధించి ఏదో కట్అవుట్ పెట్టినట్టున్నారు. దాంట్లో ఏదన్నా ఉపేంద్ర గారు సినిమా సంబంధించిన క్యారెక్టర్ ఏదో ఉన్నాయేమో, అంటే లోపల అంటే సినిమాలో ఏదన్నా సినిమా హీరో ఏమో, అందుకని క్యారెక్టర్ పరంగా కట్అవుట్ పెట్టుంటారు. అంతేగాని ఉపేంద్ర గారు ఆంధ్ర కింగ్ ఎందుకు అవుతారు? మరి ఉపేంద్ర గారి ప్లేస్ లో ఎవరు కట్అవుట్ ఉంటే బాగుంది? బాలయ్య బాబే. మరి ఫ్యాన్ బాయ్ స్టోరీ అంటున్నారు కదా, ఎవరు ఫ్యాన్ అని అనుకుంటున్నారు మీరు? ఫ్యాన్ బాయ్ రామ్ గారు ఎప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్. బాలయ్య బాబు. నేను అనుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏమో ఇప్పుడు పిఠాపురం తాలూకా అన్నట్టుగా
ఆంధ్ర కింగ్ తాలూకా అంటే పవన్ కళ్యాణ్ గారిది మన కటౌట్ చూపిస్తారేమో అనుకున్నాను. ఉపేంద్ర గారు చూపించారు. కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాను. ఏంటంటే ఆంధ్ర ఉపేంద్ర ఆయన కన్నడ ఆయన కదా, అతను ఆంధ్ర ఆయన కాదు కదా. కన్నడ ఆయన చూపించి ఆంధ్ర అంటే అట్లా కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఆంధ్రలో ఎన్టీ రామారావు గారి కానీ చూపించచ్చు, రాజా గారిని చూపించచ్చు, చిరంజీవి గారిని చూపించచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కుర్రోళ్ళు లేకపోయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూపించచ్చు. అంతే తప్ప ఆంధ్ర కింగ్ తాలూకా అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు తప్ప ఉపేంద్రనో లేకపోతే వేరే నరేంద్రనో అయితే యాక్సెప్ట్ చేయలేము మనం. ఆంధ్ర కింగ్ తాలూకా అనగానే ఎవరు గుర్తొచ్చారు? నాకు ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్ర కింగ్ ఖచ్చితంగా. ఆయన కట్అవుట్ చూపించుంటే అది ఎక్కడికి వెళ్ళిపోను. ఫ్యాన్ బాయ్ కదా అంటున్నారు కదా, ఒకవేళ ఈ ఫ్యాన్ బాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయ్యి అదే స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటది, సినిమా సెన్సేషనల్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ఖచ్చితంగా సూపర్ టూపర్ హిట్ అయిపోను. మరి వెనకాల ఉపేంద్ర గారి పోస్టర్ చూస్తున్నట్లయితే ఆ కట్అవుట్ కూడా గబ్బర్ సింగ్ లో ఒక స్టిల్ ఉంటది, అవును, పవర్ స్టార్ గారు కాలర్ ఎత్తుకుంటూ వస్తారు, అదే స్టిల్ పెట్టారు. డౌట్ పడుతున్నారు ఏదో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కథనే తీస్తున్నారు వీళ్ళు, రియల్ స్టోరీ అని. అదే ఉంటదేమో అనుకుంటున్నాను నేను కూడా అదే ఉంటది. కానీ కాకపోతే ధన్మని కట్అవుట్ చూడబోదు కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాను. ఏదేమైనా సినిమా హిట్ అవ్వాలా, ఎందుకంటే ఆ పేరు పెట్టి మా ఆంధ్ర పేరు పెట్టినందుకు. ఉపేంద్ర గారి ప్లేస్ ఏ యాక్టర్ చేస్తే బాగుంటుంది? ఉపేంద్ర గారి ప్లేస్ లో యాక్టర్ ఉన్నాడు ఆయన సినిమాలో. అంటే కట్అవుట్ పెట్టారు కదా, కట్అవుట్ పెడితే ఆయన ఏదో చిన్న రోల్ అయితే ఉంటుంటది. అంటే ఉపేంద్ర గారికి కూడా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా మన వైపు. అంటే ఓం లాంటి సినిమాలు కొన్ని కల్ట్ సినిమాలు ఆయన చేశారు కదా. అంటే ఆయన మీద అభిమానం లేదని నేను అంటలా. ఆయన చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు అంటే పడి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మన తెలుగు వాళ్ళే. కాకపోతే నేనేమంటానంటే అంత పెద్ద డైలాగ్ వాడినప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా అన్నప్పుడు ఆ కింగ్ ఎన్టీ రామారావు గారు అవ్వాలా, లేకపోతే ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అవ్వాలి తప్ప ఇంకెవరికే దాన్ని ఆపాదించలేము. ఎలా అనిపించింది అంటే ఇప్పుడు సినిమాలో తీసుకోవడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు చూసినా అయినవి బూతులు, రొమాంటిక్, సెక్స్ అవి అని అనుకుంటారు. బట్ స్టిల్ ఈ రోజు మనకి వచ్చే మూవీ కూడా మంచిది అవ్వచ్చు. ప్రతి ఒక్కరు మంచిగా చూసుకోవాలి. ఫ్యాన్స్ మూవీ అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరినో ట్రోల్ చేసి ఎవరినో అనుకుని తీయరు వాళ్ళు ఎవరు కూడా. కాబట్టి మనం కూడా మంచిగా అట్లాంటి మూవీని సపోర్ట్ చేయాలి. ఆంధ్ర కింగ్ తాలూకా అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారు? ఆంధ్ర కింగ్ తాలూకా అంటే నేను పిఎస్పీకి ఏమో అనుకున్నాను. బట్ మన ఉపేంద్ర గారు కూడా తీశారు కాబట్టి కొంచెం మంచిదని అనిపించుకోవాలి. దాంట్లో కూడా మనకి సపోర్టింగ్ అయితే ఉంటది పిఎస్పీకే తరపు నుంచి కూడా. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఉపేంద్ర గారు? అంటే కన్నడ స్టార్ కదా, మన తెలుగు ఆడియన్స్ ఆంధ్ర కింగ్ అని పెట్టారు పైనుంచి టైటిల్. సో తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? ఆయన కూడా తెలుగుడే బ్రో. ఆయన తమిళ కన్నడ అని ఎవరు చెప్పారు చెప్పండి? ఆయన కూడా తెలుగు ఆయననే. ఆయన కూడా ఒక మనిషి. ఆయనను కూడా ఈ ఇండియాలోనే పుట్టినోడే. అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ పోయి కొన్ని చేస్తారు మూవీస్. అట్లాని మనము వాళ్ళని వేరే వాళ్ళు తమిళ తెలుగు అవన్నీ పట్టించుకోకూడదు. అయితే ఇప్పుడు తమిళ అయితే ఎవరు కాదు, తెలుగు అయితే ఎవరు కాదు. సినిమా మంచిగా ఉందా, కంటెంట్ మంచిగా ఉందా, ఆ యొక్క సినిమా ఏంది, కథ ఏంది, అవన్నీ పరిశీలించాలి తప్ప ఇట్లాంటివి పట్టించుకోకూడదు. తెలుగు తమిళ అన్ని పట్టించుకోకూడదు. ఫ్యాన్ బాయ్ స్టోరీ అని చెప్తున్నారు. ఆ ఫ్యాన్ బాయ్ ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది ఏంది బ్రో? ఆల్మోస్ట్ ఏడుకోబోతుంది. ఇంకా ఎక్కడ నేను చెప్పాలని కూడా అనిపిస్తలేదు. ఎందుకంటే అది ఎక్కడికో పోతుంది కూడా. నేను ఇంతవరకు చూసిన మూవీల కంటే ఇట్లాంటి ఫ్యాన్స్ మూవీలో పిఎస్పీకే గారు వచ్చారంటే ఉపేందర్ గారికి అదృష్టమే. మామూలు అదృష్టం కాదు, అదృష్టం. ఇంకా